ఎక్కువ యాక్టింగ్ లేకుండా సీను అన్నాడు ఎక్కువ యాక్టింగ్ లేకుండా సెటిల్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఆర్టిస్టులు. And you are loving me so much. Thank you so much. I don't know what I'm going to do in return. ఆ తారు ముద్దను తీసుకురా అన్నట్టు స్వామీజీ. ఈ తారు ఖరీదు ఎంత ఉంటుంది, ఈ ముద్ద ఖరీదు అంటే రోడ్డు పక్కన ఉంది కాబట్టి 1 రూపీ ఉంటుందండి అన్నట్టు. ఖచ్చితంగా ఈ సినిమా బిచ్చగాడి కన్నా చాలా పెద్ద హిట్ కావాలని. I'm so happy and proud to be a part of such a wonderful movie. అండ్ ఇప్పుడే ఫాతిమా మేడం గారు చెప్పింది కూడా చాలా నిజం. ఎందుకంటే కొన్ని సినిమాలు అంటే మనం రీమేక్ చేస్తే ఆ ఫీల్ పోద్ది. He says don't talk more, see the movie and enjoy. Thank you. ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు ఈ మంత్ 17th వస్తా, ఎప్పుడు ఈ సినిమా చూడాలా అనే క్యూరియాసిటీ వచ్చింది. అమ్మ ఇది కూడా 4 రెట్లు ఆదాయం వేణుగారికి, శివకుమార్కి, మా ప్రొడ్యూసర్స్ అందరూ. ఇది సత్యం కాదా బెల్లంగడ్డ సురేష్ గారు? అంత చేశాడు కాబట్టే మీకు వాళ్ళ ఇండస్ట్రీలో ఒక ఇంత ప్రాముఖ్యత వచ్చింది. ఏది మా తెలుగు ఇండస్ట్రీలో. ఇవాళ మనం చూస్తే ఒక 3-4 హిట్లు వస్తే ఏదో ఆకాశాన్ని ఉన్నట్టు చాలా ఫీల్ అయిపోయి, చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయి, ఇది కేవలం మా గొప్పతనమే, మేమే ఇంత టోళమయ్యాం. ఒక సూర్య, విక్రమ్, కార్తీ వీళ్ళందరిలాగా తెలుగులో కూడా పెద్ద హీరోగా రేంజ్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది సార్. ఐఎమ్ హ్యాపీ. ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి సైకాలజీ ట్రీట్మెంట్ అనేది చాలా మందికి అవసరమైంది. Babies, lot of children crying and talking. So it takes a lot of effort to bring a child to a function for a mother and a family. So thanks to all the families who have come here today as mothers and fathers. It's really not. తెలుగు హీరో కూడా అంతలాగా యాక్చువల్ ఏమో అనిపించింది అనమాట ఆయన హీరోగా. I'm here to see what kind of response you people are giving to Vijay sir. Special response. కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా I know, sir. I know. But in the third film itself, you have recognized me and you have identified me, and you are loving me so much. Thank you so much. I don't know what I'm going to do in return. Thank you so much. In return, I can do one thing. I can promise you one thing. I'll be able to give you promising content. All my films will be definitely good, including Bethaladu. It has come out really well. Thank you, my director, producer. Thank you so much for giving me this opportunity to act in this movie. Thank you so much. Sir, teaser launch. Yeah, let us launch the teaser now. యాక్చువల్గా విజయ్ ఆంటనీ గారు మాట్లాడతారు, ఆయనతో చాలా మాట్లాడిద్దాం. కానీ అంతకంటే ముందు మనందరం వెయిట్ చేస్తాం కదా, చూసేద్దాం మరి టీజర్. రెడీ? రెడీ? సరే, ఒకసారి మీరు టీజర్ లాంచ్ అని చెప్తే లాంచ్ చేస్తారు. Sure. Thank you. Yes. మరి వీరేంద్రనాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దామండి. I have been your fan when I have seen your film Salim. I am proud to say that I am one of the few people who recognized the artist in you with that film itself. My first story I have written in 1968. The name of the story is Bethaladu. I am very happy that I am associating with you in this occasion. మీరు తెలుగు వచ్చా మీకు? రాదా? ఓకే. ఐ కేమ్ టు నో దట్ యు ఆర్ బేసికలీ మ్యూజిక్ డైరెక్టర్. కృష్ణవంశీ నాకు బాగా క్లోజు. తన పిక్చర్ మహాత్మాకి చేశారు మీరు. ఇంటి పేరు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాసెసింగ్ అండి. కోర్ కాంపిటెన్సీ అంటారు. బేసికల్లీ ఒక కార్పెంటరు ఇంకొక ఫీల్డ్లో బాగా వస్తాడు. ఒక హార్మోనియం ప్లేయరు టైపిస్ట్ అవుతాడు ఈజీగా. లైక్ దట్ ఒక ఫీల్డ్లో మీరు బాగున్నారు కాబట్టి నెక్స్ట్ ఫీల్డ్లో వెన్ వీ హ్యావ్ సీన్ దిస్ ఫిల్మ్ ఇట్స్ వండర్ఫుల్. ఐ హ్యావ్ బిన్ రిమెంబరింగ్ రాక్ హడ్సన్. యు నో హిమ్? రాక్ హడ్సన్ 1960s పెద్ద హీరో అతను. అతనిలా ఉన్నారు మీరు. కంగ్రాచులేషన్స్ అండి. ఎక్కువ యాక్టింగ్ లేకుండా సీను అన్నాడు ఎక్కువ యాక్టింగ్ లేకుండా సెటిల్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఆర్టిస్టులు ఐఎమ్ సారీ టు కామెంట్ మా తెలుగు ఫీల్డ్లో తక్కువ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఒక చిన్న కథ చెప్తాను ఇఫ్ యూ పర్మిట్ మీ. ఒక
కుర్రవాడు చాలా ఇంటెలిజెంట్ అండ్ చాలా మిస్యూస్ ఆల్సో. సో హీ హ్యాస్ టేకెన్ దట్ మదర్ టేకెన్ దిస్ బాయ్ టు ఏ స్వామీజీ. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి నా కొడుకు చాలా ఇంటెలిజెంటు కానీ చాలా అల్లరి చేస్తాడు అన్నప్పుడు వీడికి ఏమైనా చెప్పండి అందంట. అన్నప్పుడు స్వామీజీ వాట్ షుడ్ ఐ సే దిస్ బాయ్, ఎరా నీకేం చెప్పనంటే వీడు మిస్యూస్ బాయ్ కాబట్టి కొత్తగా రోడ్డు వేస్తుంటే పక్కనే తారు ముద్ద ఉంటే ఆ తారు గురించి చెప్పండి అన్నట్టు. టు టీజ్ దిస్ స్వామీజీ. ఆ తారు ముద్దను తీసుకురా అన్నట్టు స్వామీజీ. ఈ తారు ఖరీదు ఎంత ఉంటుంది, ఈ ముద్ద ఖరీదు అంటే రోడ్డు పక్కన ఉంది కాబట్టి 1 రూపీ ఉంటుందండి అన్నట్టు. ఇదే తారుని డిఫరెంట్గా ప్రాసెస్ చేస్తే ఓపెన్ హార్ట్ సర్జరీలో చిన్న చిన్న థ్రెడ్స్గా తయారవుతుంది. ఒక్కో థ్రెడ్ ఖరీదు 10,000 రూపాయలు ఉంటుంది. ఈ తారు ఖరీదు 1 crore రూపీస్ ఉంటుంది. ఆ రోడ్డు పక్కన పడింది కాబట్టి ఇది 1 రూపీ అయ్యింది. హౌ యూ ప్రాసెస్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ లైఫ్ అన్నారు. యు ఆర్ ప్రాసెసింగ్ యువర్ సెల్ఫ్ వెరీ వెల్, బట్ డోంట్ లీవ్ దట్ మ్యూజిక్ ఫీల్డ్. ఈ సందర్భంగా వేణుగోపాల్ గురించి కొంచెం చెప్పాలి. వేణుగోపాల్ అండ్ మీ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ సిన్స్ తులసిదళం. దట్ ఇస్ కాశ్మోరా ఈజ్ క్రియేటెడ్ బై మీ. దట్ వర్డ్ కాశ్మోరా ఈజ్ క్రియేటెడ్ బై మీ. యాక్చువల్లీ కాశ్మోరా అంటే క్యాష్ మోర్. అలాగే దాంతో కొంచెం డబ్బులు సంపాదించుకున్నాం మేము. అండ్ వీ హ్యావ్ మేడ్ ఎ టీవీ సీరియల్ అలాంగ్ విత్ దిస్ బాయ్ వేణుగోపాల్. అతను శిఖరం ఎక్కాడు, లోయలో దిగిపోయాడు, మళ్ళీ ఇప్పుడు శిఖరం ఎక్కుతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ప్రాసెసింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అలాంగ్ విత్ ఆల్ ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. నమస్కారం. బేతాళుడు ఫిలిం ట్రైలర్ నేను కూడా చూశాను ఇప్పుడు. చాలా వండర్ఫుల్గా ఉంది. బిచ్చగాడ సినిమా మీకు తెలుసు. విజయ ఆంటోనీ చాలా చాలా మంచి ఆర్టిస్ట్. వాళ్ళు కానీ వాళ్ళ మిస్సెస్ గారు కానీ చాలా యోగ్యులు. మన స్వగృహ ఫుడ్స్ ఎట్లా తయారు చేస్తారో ఒక కుటుంబం, వాళ్ళు అంత చక్కగా దగ్గరుండి వాళ్ళ ప్రొడక్షన్ తయారు చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ సినిమా బిచ్చగాడి కన్నా చాలా పెద్ద హిట్ కావాలని రోజు రోజుకి విజయ్ ఆంటోనీ మీరు చూడండి, ఫస్ట్ పిక్చర్ నుంచి బిచ్చగాడి వరకు ఒక స్టెప్ ఎదిగారు. దానికన్నా ఇంకా ఒక స్టెప్ ఎదుగుతాడని పూర్తి నమ్మకం నాకు ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది. తర్వాత ఈ సినిమా కొన్న మన తెలుగు నిర్మాతలు వాళ్ళకు కూడా చక్కగా కలిసి రావాలని, మంచి ఆర్టిస్ట్, అన్నిటికీ మించి చాలా యోగ్యుడు. నాకు పర్సనల్గా అతని గురించి బాగా తెలుసు. ఇటువంటి ఆర్టిస్ట్, నిర్మాత, టెక్నీషియన్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండటం చాలా ఆరోగ్యకరమైన పరిణామం. వాళ్ళకి ఒకసారి మనం కమిట్ అయితే మన పని కూడా వాళ్ళు చేస్తారు. చాలా చాలా సిన్సియర్ మంచి మనుషులు. ఇటువంటి నిర్మాత, ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ కుటుంబం పచ్చగా ఉండాలని కోరుకుంటూ, ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటూ, ఈ నిర్మాతలు బాగా కలిసి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ముందు బోర్డు ఉంది, ఎక్కువ మాట్లాడొద్దన్నారు. హీ సేస్ డోంట్ టాక్ మోర్, సీ ద మూవీ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. విజయ్ ఆంటోనీ గారిది ఇప్పుడు చూసాం మనం ట్రైలరు. సినిమా ఒక 10 minutes చేసి చూపించారు. ఇంట్రెస్టింగ్గా ఎలా ఉందంటే ఇప్పుడు మనం అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు పట్టుకొని చూస్తాం. అలాగే ఈ సినిమాలో ఒక 10 minutes సినిమా చూడగానే అనిపించింది, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు ఈ month 17th వస్తా, ఎప్పుడు ఈ సినిమా చూడాలా అనే క్యూరియాసిటీ వచ్చింది. ఈ సినిమా నేను బిచ్చగాడు మిస్ అయ్యానని చెప్పేసి, ఈ సినిమా మిస్ అవ్వకూడదని చెప్పేసి ఇమీడియట్లీగా మా ఫ్రెండ్తో కలిసి 4 ఏరియాలు తీసుకున్నాను. కృష్ణ, వెస్ట్, ఈస్ట్, వైజాగ్. అలాగే ఇమీడియట్లీ మా మిరియాల రవీంద్ర రెడ్డి గారితో ఈ సినిమా తర్వాత సినిమా మిస్ అవ్వకూడదని చెప్పేసి యమన్ రవీంద్ర రెడ్డి గారితో చేపించాను. డెఫినెట్గా ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించి డబల్ హ్యాట్రిక్కి, ఎందుకంటే అతను తీసుకుంటున్న స్క్రిప్ట్ అలాంటివి, డెఫినెట్గా తమిళ్లోనే కాదు తెలుగులో కూడా మంచి విజయం సాధించి సక్సెస్ఫుల్ హీరోగా తెలుగులో మనకి సూర్య ఎలా వచ్చాడో అలాగా ఇక్కడ తెలుగులో కూడా విజయ్ ఆంటోనీ
సూపర్ హిట్గా నిలుస్తాడని గ్యారంటీగా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మనం చూస్తే ఒక 3-4 హిట్లు వస్తే ఏదో ఆకాశాన్ని ఉన్నట్టు చాలా ఫీల్ అయిపోయి, చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయి, ఇది కేవలం మా గొప్పతనమే, మేమే ఎంత టోళమయ్యాం అని, ఇది ఒక సమిష్టి కృషి కాదు అనేట్టుగా ఫీల్ అవుతున్న చాలామందిని చూసాం. అలాంటి వాళ్ళలో ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని ఆ తత్వం చూడాలంటే అది ఓన్లీ విజయ్ ఆంటోనీ గారిలోనే చూడాలి. ఆయన్ని ఒక టీజర్ లాంచ్ చేయమనంటే కాదు, మీరు లాంచ్ చేయండి, మీరైతే బాగా హెవీ సౌండ్తో చేయగలుగుతారని చెప్పి పక్కన చెప్పి ఆయన ఒక ఫింగర్ చూపించాడే, ఆ ఫింగర్ విన్. ఆ విన్ అనేది ఆయనకి ఆ విన్ను రాసిపెట్టి ఉంది. దాని మూలంగానే ఆ విన్ వస్తుంది. సౌండ్ తక్కువ, విషయం ఎక్కువ, అది ఉండాలి. అది విజయ్ ఆంటోనీ గారు ప్రూవ్ చేశారు. సరే, ఇక ఆయన సౌండ్ తక్కువను, ఆయన మ్యూజిక్లో అద్భుతమైన సౌండ్ చేస్తారు. మ్యూజిక్ కానీ రికార్డింగ్ కానీ ఎంత అద్భుతంగా చేస్తారన్నది ఆయన 3 సినిమాల్లో ఒక ఆర్టిస్ట్ కంటే కూడా మ్యూజిక్ రికార్డింగ్లో ఎంత అద్భుతం అనేది మనం చూసాం. బిచ్చగాళ్ళలో అద్భుతం, అత్యద్భుతం. ఈ సౌండ్లకు వెనకమాల ఉండి ఒక టీం వర్క్గా నడిపిస్తున్న ఒక శక్తి ఆయన మిస్సెస్ ఫాతిమా విజయ్ ఆంటోనీ. సో వాళ్ళు ఈ సక్సెస్ని చూసుకుంటుంటే మనకు నకిలీ కానీ లేకపోతే ఇంకో సినిమా చూసుకున్నా ఆయనకి వెల్కమ్ చెప్తామండి. అందరికీ నమస్కారం. నాకు తెలుగు ఇండస్ట్రీ లాగే తమిళ ఇండస్ట్రీలో చాలామంది తెలుసు. సో నా ఫస్ట్ షాపింగ్ మాల్ సినిమాతోటి నాకు విజయ్ ఆంటోనీ గారు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో ఆయన 2 అద్భుతమైన పాటలు చేశారు. సో ఆ పాట చాలా అద్భుతంగా ఆడియో ఫంక్షన్ పిల్లవాళ్ళ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక వెళ్ళగానే ఎంట్రన్స్లో జస్ట్ ఒక రిసెప్షన్లో ఉంది. దాని తర్వాత లోపలికి వెళ్తే ఒక పక్కనేమో మ్యూజిక్ కంపోజింగ్ రూము, దాని తర్వాత ఒక ఎడిటింగ్ రూము, దాని తర్వాత ఒక డిఐ రూము, దాని తర్వాత ఒక స్క్రీన్ రూము. అంటే ఇల్లంతా మొత్తం సినిమామయం. నేను షాక్ అయ్యా మొత్తం. అంటే ఆ ఫ్యామిలీ మొత్తం అసలు వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు ఉంటారో తెలియదు. అండ్ సినిమాలతో లీనం అయిపోయి ఉన్నట్టుగా ఆ ఇల్లు కనిపించింది. సో ఆ షాపింగ్ మాల్ దగ్గర నుంచి ఆయనతో నా ప్రయాణం అలా కొనసాగుతుంది. తర్వాత నకిలీ చూసిన తర్వాత చెప్పా, సార్ మనం డెఫినెట్గా మన సినిమా చేయాలండి అనుకున్నాం. దాని తర్వాత ఈ సలీం సినిమాని తెలుగులో డాక్టర్ సలీంగా రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమా చాలా అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పటికంటే టీవీలో చూసి చాలామంది, ఇప్పుడు యండమూరి గారికి అభిమాని అయ్యంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అట్లా ఎంతోమంది పెద్ద వాళ్ళందరూ కూడా ఆ సినిమా చూసి ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం, నాకు ప్రేమిస్తే జర్నీ కంటే ఎక్కువ అప్రిషియేషన్ ఆ సినిమాకి నాకు జనాల దగ్గర నుంచి వచ్చింది. అంత గొప్ప సినిమా చేసినందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఆ సినిమా ఫస్ట్ అనౌన్స్మెంట్ అప్పుడు ప్రెస్ మీట్లో ఫస్ట్ మాట్లాడింది, నాకు సౌత్ హీరో అవ్వాలని అజయ్ కోరుకున్నాను. ఆ కోరిక ఎప్పుడు నాకు నెరవేరింది అనిపిస్తుంది. ఒక సూర్య, విక్రమ్, కార్తీ వీళ్ళందరిలాగా తెలుగులో కూడా పెద్ద హీరోగా రేంజ్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది సార్. ఐఎమ్ హ్యాపీ. దాని తర్వాత చదరా శ్రీనివాస్ గారు, సురేష్ డాక్టర్ సలీం చేసి నేను కలిసా, రమ్మంటే వెళ్ళాను. నేను మన శ్రీనివాస గారి ఇంటి దగ్గరికి, శంషాబాద్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఒక రోజు నైట్ చాలాసేపు ఒక 3 hours కూర్చొని ఆయనతోటి ఇలా సినిమా చేసాము. ఇది చాలా అద్భుతమైన కథ, చాలా బాగుంటుంది, ఇది మనం చేస్తున్నాను సురేష్ అని చెప్పారు ఆయన. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో నేను అంటే ముందుగా ఆ ₹1 కోటి 2 కోట్ల ముందు పబ్లిసిటీ పెట్టేవాడిని కాదు. నా బడ్జెట్ ఒక 50 లక్షలు అంత పెట్టేవాడినేమో. నేనైతే అంత పెద్ద రేంజ్ చేసేవాడిని కాదేమో. సో ఆయన స్టార్టింగ్ నుంచి ₹1 కోటి పైన ఇన్వెస్ట్ చేసి ఫుల్ పేజీలు యాడ్లు ఇచ్చి ఇంత ఆర్డర్ చేసినందుకు చాలా అయిపోయింది. ఇంకా నాకు ఆయన చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు నేను జర్నలిస్టిక్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కేవీ సత్యనారాయణ గారు నాకు మంచి పరిచయం. ఆయన మంచి ఎంకరేజ్మెంట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వేణుగోపాల్ గారు ఈ సినిమా చేయడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలో 10 మందికి ఎన్నో సినిమాలకి రిలీజ్కి అన్ని విషయాల్లో హెల్ప్ చేసే వేణుగోపాల్ మంచి విధానికి ఈ సినిమాకి సక్సెస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా బెలంగొండ సురేష్ ఇందాక ఎవరు చెప్పినట్టుగా లాగేసుకుంటారు ఆయన. నిజంగా జర్నీ సినిమా కూడా ట్రై చేస్తారు ఆయన. అట్లా నేతో ఒక బ్రదర్స్ లాగా ఉంటాం, బాగా ఇదిగా ఉంటాం. సో ఆయన ఈ సినిమాలో 4 ఏరియాలు తీసుకున్నారంటే ఇంకా అసలు ఆయన కోటికోట్లు ఎగిలి పెట్టినట్టుగా దాన్ని ఫుల్ స్కాన్ చేసి ఇంకా నచ్చింది అంటే ఇంకా ఆయన ప్రాణం పెట్టి లాక్కుంటారు ఆయన. సో ఆయన కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధించి డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అందరూ హిట్ అవుతుందని చెప్పారు. ఎందుకు హిట్ అవుతుంది అనేదానికి సింపుల్ రీజన్ ఒకటి నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి సైకాలజీ ట్రీట్మెంట్ అనేది చాలామందికి అవసరమైంది. దాని మీద ఎంతోమంది సైకాలజీ ట్రీట్మెంట్ మేము చేస్తామని చెప్పనేసి నకిలీ డాక్టర్లనండి వాళ్ళు ఎవరనండి వాళ్ళు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు.
ఇదేదో ఫైటు లేకపోతే క్రైమ్ అలాంటి సినిమా మాత్రం డెఫినెట్గా కాదు. సైకాలజీ ట్రీట్మెంట్ అనేది ప్రతి వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఇంట్లో అవసరం అవుతుంది కాబట్టి మంచి హిట్ అవుతుంది. హిట్ అవ్వాలని డెఫినెట్గా చాలా లేటెస్ట్ పాయింట్ తీసుకున్నారండి, చాలా అప్ టు డేట్ పాయింట్ అనమాట. వెరీ గుడ్. దాన్ని బట్టి తెలుస్తుంది మీ కంటెంట్ అను ఇదంతా ఎంత అప్డేట్గా ఉంటున్నారనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా మా వేణుగోపాల్ గారు మాత్రం ఈ సినిమాతోటి చాలా మంచి సక్సెస్ ప్రొడ్యూసర్ అయ్యి నెక్స్ట్ ఆయన మళ్ళీ నక్షత్రం కూడా తీస్తున్నాడు, అది కూడా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. ఇది దానికి బేస్ అవుతుందని చెప్పనేసి నమ్ముతున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ విజయ్ ఆంటోనీ గారు. మిమ్మల్ని అందరూ పొగుడుతున్నారు, కానీ మీకు తెలుగు ఇండస్ట్రీలో ఇంత గ్రాండ్గా మీకు చెప్తున్నారంటే ఫస్ట్ మీ సినిమాని సార్ ఏమనుకోకండి, బిచ్చగాడు అని టైటిల్ పెట్టినప్పుడు ఏంటి మా చదలవాడ శ్రీనివాస్ గారు బిచ్చగాడు టైటిల్ పెట్టాడు, దీనికి అసలు ఒక టికెట్ అని తెగిద్దా అని నేను అనుకున్నానండి. ఒక ప్రొడ్యూసర్గా నేను ఫీల్ అయ్యా అట్లా. అయితే ఈ సినిమా ఇంత సక్సెస్ కావడానికి కారణం మీరు బాగా చేసింది ఒక ఎత్తు అయితే, ఈ సినిమాకి కొత్త తరహాలో పబ్లిసిటీ చేసి ఆంధ్రజ్యోతిలో హాఫ్ పేజీలు యాడ్లు వేసుకుంటూ ఆ సినిమాని ఒక స్పెషల్గా పబ్లిసిటీ చేసి నిలబెట్టాడు ఆయన. లేకపోతే అంత క్రేజ్ ఓపెనింగ్, అంత క్రేజ్ పబ్లిసిటీ 100 రోజుల సినిమా అవ్వదు తెలుగు ఇండస్ట్రీలో. అంత పబ్లిసిటీతో లేపాడండి సినిమాని. ఆ లేపటం వల్ల జనంలో ఒక విపరీతమైన ఇది వచ్చింది, మదర్ సెంటిమెంట్ అనేది అలా ఒక వ్యాధి పాకినట్టు పాకిపోయింది. ఆ పబ్లిసిటీ చేసినందువల్ల మీ డైరీలో ఎప్పుడు చదలవాడ శ్రీనివాసరావుకి ఒక పేజీ ఉండాలి తెలుగు ఇండస్ట్రీ వరకు. ఇది సత్యం కాదా బెల్లంగడ్డ సురేష్ గారు? అంత చేశాడు కాబట్టే మీకు వాళ్ళ ఇండస్ట్రీలో ఒక ఇంత ప్రాముఖ్యత వచ్చింది. ఏది మా తెలుగు ఇండస్ట్రీలో. ఇది ఎలా అంటే సార్, ఈ బిచ్చగాడి సినిమా నేను అలా ఫీల్ అయ్యా కదా. మా అమ్మ నాన్న ఊరి నుంచి వచ్చి అరే బిచ్చగాడి సినిమా అంటారా, నాకు చూపించరా, చివరికాలంలో చూడాలనిపిస్తుంది అది, ఏది 80 years మా అమ్మ అంటే, ఇక నేను కారు వేసుకుని వాళ్ళిద్దరిని ఒకరోజు పనిమాల టికెట్లు వెళ్ళి ముందుగా బ్లాక్ చేసుకుని చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది తమిళ సినిమా డబ్బింగ్ అయితే ఇక్కడ. అది నిజంగా మీ అదృష్టం అది. అయితే బిచ్చగా టైటిలే అంత స్లోగా ఉన్నది, అంత రేంజ్కి తీసుకెళ్ళింది. బేతాళుడు అనేది బిచ్చగాడి కంటే 4 రెట్లు సౌండ్ ఉంది టైటిల్లో. దీని అమ్మ ఇది కూడా 4 రెట్లు ఆదాయం వేణుగారికి, శివకుమార్కి, మా ప్రొడ్యూసర్స్ అందరూ మళ్ళీ విజయ బంధాలు నడుస్తూ 4 రెట్లు డబ్బులు సంపాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో శేఖర్, బిచ్చగాడని సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన వెంటనే ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఇదే సినిమా, బిచ్చగాడి సినిమా ఏంటి, మంచి మంచి సినిమాలు వస్తుంది, బిచ్చగాడి సినిమా నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేయడం ఏంటి అని డిస్ట్రిబ్యూటర్ని, అలా ప్రొడ్యూసర్స్లో కూడా ఏంటి బిచ్చగాడి సినిమా ఏంటి అని అందరూ కూడా ఒక అవహేళన చేశారు చెప్పాలంటే. కానీ సబ్జెక్ట్ మీద నమ్మకంతో ఆయన సబ్జెక్ట్ నమ్ముకుని ఒక హీరోయిన్ లేదు, మిగతా కాస్టింగ్ లేదు, ఏదీ లేకుండా కూడా ఓన్లీ మదర్ సెంటిమెంట్ మీద బ్రహ్మాండమైన సినిమా 2.5 hours చూస్తుంటే నిజంగా తల్లి ప్రేమ ఎటువంటిది అన్నది ప్రతి ఫ్రేమ్లో కూడా కనబడుతూ ఆయన యాక్షన్ చెప్పాలంటే ఒక తెలుగు హీరో కూడా అంతలాగా యాక్ట్ చేయలేమో అనిపించింది అనమాట ఆయన హీరోగా. నెక్స్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్, నూతన ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి సార్ ఏదైనా మంచి సినిమా చెప్పండి సార్ అంటే ఏమిటో చెప్పా, బిచ్చగాడి సినిమా చూశానయ్యా, నా మాట ఏనండి, ఈ సినిమా మీరు కొనుక్కోండి, చేసుకోండి, డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. ఈ సినిమా తెలుగులో కూడా బిచ్చగాడు 100 days, ఇది కూడా 100 days డిఫరెంట్గా ఆడుతుంది అని వాళ్ళందరినీ కూడా నేను సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే సినిమా అనేది 2.5 hours సినిమా నిలబెట్టి కూర్చోవాలంటే ఎంతో మంచి కథనం లేనిదే ఏ సినిమా కూడా ఆడదు. అలాగే ఈ ప్రమోషన్లో కూడా శ్రీనివాసరావు గారు మంచి ప్రమోషన్ ఇచ్చి సినిమాని మంచి Mahesh, the Tamil producer of the film, and the director of the Tamil film, Mr. Pradeep Garu. Please, hit the stage మీద రండి sir. Please. You are the main film, director is the main thing, and the producer is the main film of the thing. Of this film that
credit should be with Madam always, Fatima ma'am. I'm proud to say that I'm the world rights holder of this movie. And actually, I'm not well, but somehow I'm here to see what kind of response you people are giving to Vijay sir. Special response. Thank you, sir. I'm really proud that I'm your friend. And all the best to the entire distributors who bought this movie. Thank you so much. This is my first film. So, Vijay Antony sir make this even bigger. So, like, என்ன சொல்கிறதுன்னு தெரியல. So, like, thank you for this, sir. Thank you for giving me the great opportunity. Thank you, sir. சார் சொல்லுங்க சார், நான் தெளிவாக தான் ஞாபகம் வருது. பாலு மகேந்திரா சார் சொல்லியிருந்தாரு, இந்த மாதிரி நல்ல படங்கள் அதுக்கு தேவையான விஷயங்கள் அதுவே எடுத்துக்கும் அப்படின்னு சொல்லிட்டு. ஸோ திஸ் இஸ் த லைக் எப்படி சொல்கிறேன்னா, இது வந்து ஒரு சைக்காலஜிக்கல் ஃபிலிம். இது இஸ் நாட் அ சைக்கோ ஃபிலிம், திஸ் இஸ் நாட் அ ஹாரர் ஃபிலிம். ஸோ அது సూపర్. ఇది సైకో ఫిల్మ్ కాదు. హలో ఆల్, అందరికీ నమస్కారం. I'm so happy and proud to be a part of such a wonderful movie. Thanks to Vijay Antony sir to giving me this opportunity. Thanks to Fatima ma'am, Sandra ma'am, producers Rohit sir, Venugopal sir, Aura Cinemas. Thanks to my director Pradeep sir, cinematographer. Thanks to entire team of my Betaludu. Keep supporting. Thank you. అరుంధతి, What? ఆర్ యూ జయలక్ష్మి? I'm not Jayalakshmi, I'm Aishwarya. అయ్యో సీక్రెట్ చెప్పించేసావు నువ్వు. అలా ఏం లేదు, అంటే అక్కడ అక్కడ విజువల్స్ చూస్తే నీకు ఇప్పుడు All praise and glory to the Lord Almighty. Andriki namaskaram. It was a surprise that I could talk to all of you today. But still, if I talk, can you translate? పర్వాలేదు, నీ சொல்லுங்க. Okay. As a mother, I have a 3-year-old and 10-year-old daughter. So when I was sitting there, I could hear a lot of babies, a lot of children crying and talking. So it takes a lot of effort to bring a child to a function for a mother and a family. So thanks to all the families who have come here today as mothers and fathers. It's really not easy. So thanks a lot. And to all the people there who were, supporting and whistling and clapping and applauding. Baga nandri. Chala really, it really feels very happy and proud to come to another city and be recognized in that way. They'll always not been new. It's always been my home, our second home, and the response you give for another language to come and be produced here is wonderful. So I would like to start from Nakli, my producer from Nakli, then who dubbed Dr. From the trade people. It's a bigger, huge blockbuster here. So when I seen the full page ads of Vijay Antony Garu, I was thanking Chadlavana Srinivasa Rao Garu, saying, "Sir, is it all okay? Ivlo full page ad kudukringa idella." Yes ma, he's my son, so it will all be fine. The confidence he had on Bichegadu and all the mothers, and the sons. There was one producer who said, "Madam, idi woman sentiment kadu, madam. Idi men's sentiment movie. It is a man's movie. A man, it's more for men where, and I'm sure all the men, they've brought their mothers to come back to see the movie. Night shows in Chennai city, in the malls were full. Very old age, as one of the director here was mentioning, his mother wanted to watch the movie, who's 83 years plus.
So even in the malls, lot of, I was very happy to see all the mothers coming along TV. So Bichagadu was recently telecasted on Gemini TV, and the viewership was గుడ్ ఈవినింగ్. హాయ్, సినిమా చూసేద్దాం రెడీ అయిపోయారు అందరూ మీరు? నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. నేను యాక్చువల్లీ అంటే విజయ్ ఆంటనీ గారు అండ్ మీ అందరికీ హీరోగా తెలుసు, బట్ నాకు ఏంటంటే ఆయన సాంగ్ నాకు ముక్క అయినప్పుడు ఐ వాజ్ లైక్ సో థ్రిల్డ్. సో ఆయన మా సినిమాకి వర్క్ చేస్తారని చెప్పి ఆయన చాలా రిక్వెస్ట్ చేశాను. బట్ రైట్ నౌ హీస్ అ హీరో అండ్ ఈజ్ అ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో. అండ్ బిచ్చగాడు అనే సినిమా మీ అందరికీ తెలుసు. ఇట్ ఇస్ టచ్డ్ అ కార్డ్ విత్ ఆల్ ద ఆడియన్స్ అక్రాస్ సౌత్ ఇండియా. అండ్ ఇప్పుడే ఫాతిమా మేడం గారు చెప్పింది కూడా చాలా నిజం. ఎందుకంటే కొన్ని సినిమాలు అంటే మనం రీమేక్ చేస్తే ఆ ఫీల్ పోద్ది. అంటే కొన్ని సినిమాల్ని యాసిస్ డబ్ చేస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. అండ్ ఐ థింక్ బిచ్చగాడు సినిమా రీమేక్ చేయకపోవడం చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చే ఆ ప్రెసెన్స్ ఇప్పుడు కూడా when I'm seeing the film బేతాళుడు, లైక్ విజయ్ ఆంటనీ గారి స్క్రీన్ ప్రెసెన్స్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు తెలిసి నోబడీ క్యాన్ డూ దాట్. అండ్ ఆ చామ్ కానీ అవన్నీ. అండ్ సీరియస్లీ నేను కూడా కార్తికేయ అనే ఫిల్మ్ చేశాను. అండ్ ఇక్కడ ఇదిగోండి మా శివకుమార్ సార్, ఆయన కోసం వచ్చాను ఈరోజు. అండ్ ఈయనతో పాటు చేసిన కార్తికేయ సినిమా కూడా తమిళ్లో డబ్ అవుతుంది. చాలామంది రీమేక్ అడిగారు, బట్ వి థాట్ సేమ్ ఫ్లేవర్ ఉంచాలని చెప్పేసి తమిళ్లో అతి త్వరలో రిలీజ్ అయిపోతుంది. సో బేతాళుడు ఇస్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీరు బ్లెస్ చేయాలి ఈ సినిమాని, ఎందుకంటే ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఫిలిం అండ్ ఇట్స్ అన్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫిలిం. రెగ్యులర్ సినిమాలా కాకుండా మనం రెగ్యులర్ సినిమాలు వస్తుంటాయండి. లైక్ నాకు తెలిసి 200 ఫిల్మ్స్ వస్తే దానిలో నుంచి 150 to 160 ఫిల్మ్స్ మనకి లైక్ ఎంటర్టైన్ చేయడానికి వస్తాయి. కొన్ని సినిమాలు ఇంట్రెస్టింగ్ వస్తాయి. సో డెఫినెట్లీ ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ సినిమాలు తీసే ఛాన్స్ మనకు దొరుకుద్ది. అండ్ మీ అందరికీ చూడాలని ఉంది కదా డిఫరెంట్ ఫిల్మ్స్ కూడా. అంటే మనకు సూపర్ స్టార్స్ ఉన్నారు. లైక్ ఇప్పుడు బోయపాటి గారు ఇచ్చిన సరైనోడు సినిమా, ఐ లవ్ దట్ ఫిలిం. నిజంగా ఆ సినిమా, ఆ పాటలు కానీ ఆ ఫైట్లు కానీ బన్నీ ఈజ్ అమేజింగ్. సో ఏంటి ఏమంటారు? యా. సో అలాంటి సినిమాలతో పాటు మనకి కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ ఫిల్మ్స్ కూడా వస్తే అందరూ ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. సో వన్ కంగ్రాచులేట్ వేణుగోపాల్ గారు, ఈజ్ అప్కమింగ్ వెరీ నైస్ ప్రొడ్యూసర్. ఇక్కడ సారీ వేణుగోపాల్ గారు, సారీ సార్, ఇప్పుడే ఆయన కూడా ఉన్నారు కదా. అండ్ శివకుమార్ గారు, అండ్ ఐ విష్ దెమ్ ఆల్ బిగ్ హిట్. అండ్ విజయ్ ఆంటనీ సార్ టు అనదర్ బ్లాక్ బస్టర్. అండ్ మీరందరూ సినిమా చూసి ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.
అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే సరస్వతి పుత్రులు యూత్ను సైతం బాగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి మంచి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న యందమూరి వీరేంద్రనాథ్ గారికి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తూ గురుగారు ఇందాక అన్నారు యాక్చువల్లీ మాట్లాడుతూ, మీరు ఏదున్నా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. మీ ఒపీనియన్ సెటిల్డ్గా మన ఇండస్ట్రీలో చేసే హీరోస్లు తక్కువ ఉన్నారు లేరు అని. అదేదన్నా బ్లేమ్ ఉంటే యాక్చువల్లీ మా రైటర్ల మీద వేయాలి సార్. ఎందుకంటే 100% డైరెక్టర్ కరెక్ట్గా ఉంటే మన ఆర్టిస్టులు అద్భుతంగా రాణించే వాళ్ళు ఉన్నారండి. ఎగ్జాంపుల్ సింహ లెజెండ్, అలాగే అగైన్ సరైనోడు. బట్ ఓన్లీ మేము కాన్సన్ట్రేట్ చేయాలంతే, మేము కొత్త సబ్జెక్ట్తో రావాలంతే. వాళ్ళని మేము ఒక మోసగా ఒక 6 పాటలు, ఒక 10 ఫైట్లు వీటితోనే కట్టేయడం వల్ల ఇది జరుగుతుంది తప్ప, లేదంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు మన వాళ్ళు. మన హీరోలకు ఆ స్టామినా ఉందండి. అలాగే విజయ్ ఆంటోనీ గారు, బేతాళుడు. ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారండి. మాట్లాడాల్సింది స్టేజ్ మీద మాట్లాడడం కాదు, స్క్రీన్ మీద మాట్లాడాలి. ఆ సినిమా స్క్రీన్ మీద మాట్లాడాలి, మాట్లాడిన తర్వాతే మాట్లాడాలి అనేది బిచ్చగాడు నిరూపించిందండి. అది స్క్రీన్ మీద ప్రతి ఒక్కరిని రంజింప చేసి ఆ తర్వాత ఈరోజు స్టేజ్ మీద ఇంతమంది మాట్లాడడానికి కారణమైంది. దాని ముందు ఎవరూ మాట్లాడలేదు. సో అది సినిమా. అలాగే ఈ బేతాళుడు కూడా తప్పకుండా అద్భుతమైన సినిమా అవుతుందని చెప్పి ఆశిద్దామండి. ఎందుకంటే సినిమాలు బాగుంటేనే ప్రేక్షకుడు ఆదరిస్తాడండి. ప్రేక్షకుడు ఆదరిస్తే సినిమా ఆడితేనే, సినిమా పరిశ్రమ బాగుండాలంటే ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలంటే సినిమా బాగుండాలి. సినిమా బాగుంటే ప్రేక్షకుడు కంపల్సరీ ఆదరిస్తాడని అందులో నో డౌట్. ముందుగా విజయ్ ఆంటనీ గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఎందుకంటే విజయ్ ఆంటనీ గారు మీ నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ అండ్ స్టోరీ రైటర్స్, డైరెక్టర్స్ ఎక్సెట్రా వీటితో పాటు, ఎందుకంటే మీరు అక్కడి నుంచి వస్తారు కాబట్టి కొంతమంది డైరెక్టర్ల పేర్లు ధనామని మేము చెప్పలేకపోవచ్చు, రైటర్ల పేర్లు చెప్పలేకపోవచ్చు. కానీ విజయ్ ఆంటనీ సార్ అంటేనే ఇట్స్ ఏ కాన్సెప్ట్. కథ ఒక మంచి కథతో వస్తే తెలుగు ప్రేక్షకుడు, తెలుగు పీపుల్ హార్ట్లో పెట్టుకుంటారండి. ఇట్స్ క్లియర్. అదే ఎగ్జాంపుల్ మీ బిచ్చగాడు. సో ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా గ్యారంటీ అయి ఉంటుందని చెప్పి ఆశిస్తూ, గ్యారంటీ మంచి కాన్సెప్ట్ని తెలుగు ప్రేక్షకులు ఇక్కడ పెట్టుకుంటారు. ఇట్స్ క్లియర్. సో అలాంటి మంచి సినిమా ఇది కూడా అవుతుందని చెప్పి అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సినిమా గురించి కూడా స్టేజ్ మీద ఇంత మాట్లాడకుండా రేపు హిట్ అయిన తర్వాతే మాట్లాడాలి అన్న ఉద్దేశంతోనే కొంతవరకు తగ్గిస్తూ, ఎందుకంటేనండి ఇప్పుడు చూసాం 10 minutes చూసాం. కాన్సెప్ట్ని మనకి అర్థవంతంగా, అంటే ఏదో ఒక సైకలాజికల్గా ఒక గేమ్ అనేది ఒక 10 minutesలో అద్భుతంగా చూపించారు. బేసిక్గా ఆంటనీ సార్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ అవడం వల్ల ఆ టెంపో అద్భుతంగా మెయింటైన్ చేశారండి. సో తప్పకుండా సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అగైన్ నేను కృతజ్ఞత తెలియజేస్తూ, నా పక్కన అందరూ ఉన్నారని నాకు పేర్లు తన్మని తెలియదు. హీరోయిన్ స్క్రీన్ మీద చాలా అద్భుతంగా ఉన్నారండి, నో డౌట్. సో అందరికీ, ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. ఆడిన తర్వాత డెఫినెట్లీ కంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ మీ గోవర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. I actually didn't even expect this kind of response from you, as I told you before. My sincere thanks to you all. Betaludu is going to be a hit movie. Thank you so much. Thank you. పిలవగానే ఎంతో అమూల్యమైనటువంటి సమయాన్ని, ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా ఉన్నప్పటికీ మరి మా కోరిక మన్నించి విచ్చేసినటువంటి సోదరులు అన్నయ్య బోయపాటి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా మా యొక్క టీం తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆల్వేస్ ఐ సే మై బ్రదర్ నిఖిల్ గారు, ఎందుకంటే చెప్పగానే తనకు ఈరోజు తన సినిమా కూడా రిలీజ్కి రెడీగా ఉంది. బట్ అయినప్పటికీ మరి ఈ సినిమాకు బ్లెస్ చేయడానికి విచ్చేసినందుకు వారికి కూడా
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ యొక్క సినిమాకు సంబంధించి విజయ్ ఆంటోనీ గారు మరియు మై సిస్టర్ ఫాతిమా మేడం గారు మరి ఈ యొక్క అవకాశం ఇచ్చి ఈ తెలుగు ప్రేక్షకులకు ఈ యొక్క సినిమా అందించడానికి అవకాశం ఇచ్చినందుకు మరి ముఖ్యంగా మహేష్ గారు వారందరికీ డైరెక్టర్ కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా ఈ యొక్క విన్ విన్ క్రియేషన్స్. I would like to thank you, Sivakumar sir, Venugopal sir, Magesh sir, and my director, everybody. One main, I forgot to thank you, Basha Sri sir. Where are you? In all over 600 theaters, we are there. Siva sir is releasing the movie. Sir, I would like to, you please. ఆంటోనీ గారి దగ్గర నుంచి బిచ్చగాడు అనే సినిమాకి మాటలు పాటలు రాయాలని ఒక అవకాశం వచ్చింది. ఆ రోజు నాకు తెలియదు సార్, నేను ఉట్టి విజయ్ ఆంటోనీ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అనుకున్నాను. కాదు, నాకు విజయం దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి. వి ఫర్ విజయ్ ఆంటోనీ, వి ఫర్ విజయం. అలాగే బేతాళుడు గురించి చెప్పాలంటే బి ఫర్ బిచ్చగాడు, బి ఫర్ బేతాళుడు, బి ఫర్ యూ ఇడియట్, పిచ్చెక్కిందా నీకు? రే సైకో, మైండ్ ఏమైనా దొబ్బిందా?